హలో ఫ్రెండ్స్, మరి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి మనం ప్రెజెంట్ టాప్ 45 అని చెప్పేసి అంటే రిపీటెడ్గా ఉండే మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్, డిఫికల్ట్ మోడల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నీట్గా వినండి. మనకి ఇలాంటి ప్యాటర్న్స్ కానీ ఇలాంటి మోడల్స్ కానీ మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ నిన్న ఆల్రెడీ మనం 15 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. మరి ఈరోజు వాటికి కంటిన్యూషన్గా నెక్స్ట్ 15 అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఇక్కడ చూడండి, పవర్ అనే వర్డ్ని NQWQFగా కోడ్ చేశారంట. డ్రైవ్ అనే వర్డ్ని QEIDWగా కోడ్ చేశారంట. అలా అయితే డ్రోన్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి సెంట్రల్ లెటర్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ డ్రోన్కి కూడా సెంట్రల్ లెటర్ అంటే కోడ్లో సెంట్రల్ లెటర్ ఏమవుతుందండి, ఓ అవుతుంది. ఓకే, మరి మిగతా లెటర్స్ని ఎలా కోడ్ చేస్తారు చూడండి. ఇక్కడ 16, ఇక్కడ 15, ఇక్కడ 5, ఇక్కడ 18, ఇక్కడ 6, Q17 and 14. మరి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన ఉండే పొజిషనల్ వాల్యూస్కి కింద ఉండే పొజిషనల్ వాల్యూస్కి 1 డిఫరెన్స్ కనిపిస్తుందండి. అంటే చూడండి, ఇక్కడ 16 to 17 ఏమవుతుందంటే +1 అవుతుంది. 5 to 15 to 14 ఏమవుతుందంటే -1 డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ E to F అనేది +1 అవుతుంది. ఇక్కడ R to Q అనేది -1 అవుతుంది. సో సేమ్ లాజిక్ డ్రైవ్కి అప్లై అవుతుందా లేదా చూడండి. ఇక్కడ Bకి +1 చేస్తే E, Rకి -1 చేస్తే Q, Vకి +1 చేస్తే W, Eకి -1 చేస్తే D. సో లాజిక్ ఇదే అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ Bకి +1 చేస్తే E, Rకి -1 చేస్తే Q, Nకి +1 చేస్తే O, Eకి -1 చేస్తే D. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఈజ్ దట్ క్లియర్? మరి సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారండి, అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ని IIYYVDEUగా కోడ్ చేశారంట. అలా అయితే ఇన్స్టింక్ట్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తున్నారో చెప్పేసి అడుగుతున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే పొజిషనల్ వాల్యూస్ రాసుకోండి. B2, S19, T20, R18, A1, C3, T20, U21, E5, D4, V22, Y25, I9. మరి ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రివర్స్లో చూస్తే మనకు చూడండి, ఇక్కడికి +1 వచ్చింది, ఇక్కడికి +2 వచ్చింది, 1కి 4 +3, 18కి 22 +4. అంటే ఏమవుతుందండి మనకి అలా +1 నుంచి అప్గ్రేడ్ అవుతూ +8 వరకు కూడా పొజిషన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి అన్నమాట రివర్స్లో. సో ఇక్కడ ఇన్స్టింక్ట్ కూడా సేమ్. Tకి +1 అంటే ఎంత అండి, U, Cకి +2 అంటే E, Nకి +3 అంటే Q, Iకి +4 అంటే M, Tకి +5 అంటే 25 అంటే Y, Sకి +6 అంటే 25 అంటే Y, Nకి +7 అంటే 21 అంటే U, Iకి +8 అంటే 17 అంటే Q. ఓకే, ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఓకే, మీకు ఇలా ఆల్ఫాబెటికల్ పొజిషనల్ వాల్యూస్ అనేవి ఫింగర్ టిప్స్ పైన ఉంటే ఇలా సింపుల్గా సింగిల్ లైన్లో మీరు ఆన్సర్ పెట్టేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూస్ని మైండ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ కస్టమ్ అనే వర్డ్ని LMQOPWగా కోడ్ చేశారంట. ఎక్స్పోర్ట్ అనే వర్డ్ని SPLLSYగా కోడ్ చేశారంట. అలా అయితే మార్కెట్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్ వాల్యూస్ రాసుకుంటే C3, U21, S19, T20, O15, M13, ఇక్కడ W23, P16, O15, Q17, M13, L12. ఓకే, మరి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 13 ఉంటే ఇక్కడ 12 ఉంది, 15 ఉంటే 13 ఉంది, 20 ఉంటే 17 ఉంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా ఇక్కడ 13కి 12కి -1 చూడండి, 13కి 12కి -1,
15కి 13కి -2, 20కి 17కి -3, అలాగే 19కి 15కి -4, 21కి 16కి -5, 3కి 23కి -6. ఓకే, అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ రివర్స్ ఆర్డర్లో -1 నుంచి -6 వరకు కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ అదే రిపీట్ అవుతుందో లేదు చూడండి. ఈ అంటే 5, ఎక్స్ అంటే 24, పి అంటే 16, ఓ అంటే 15, ఆర్ అంటే 18, టీ అంటే 20, వై అంటే 25, ఎస్ అంటే 19, ఎల్ అంటే 12, ఎల్ అంటే 12, పి అంటే 16, ఎస్ అంటే 19. మరి డిఫరెన్స్ అలాగే ఉందో చూడండి. 20 - 1 19, 18 - 2 16, 15 - 3 12, 16 - 4 12, 24 - 5 19, 5 - 6 25. సో సేమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి రివర్స్ లెటర్స్ని -1 to -6 చేసుకోవాలి డిఫరెన్స్. ఇక్కడ టీలో -1 అంటే ఎంత అవుతుందండి? టీకి -1 అంటే ఎస్ అన్నమాట. అలాగే ఈకి -2 అంటే సి, అలాగే కేకి -3 అంటే హెచ్, ఆర్కి -4 అంటే ఎన్, ఏకి -5 అంటే ఎంత అవుతుందండి? 22 అంటే వి, ఎంకి -6 అంటే 7 అంటే జీ. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. ఓకే, అది మరి నెక్స్ట్ ఒకసారి 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ లాట్ అనే వర్డ్ని 141గా కోడ్ చేశారంట, స్పాట్ అనే వర్డ్ని 280గా కోడ్ చేశారంట. అలా అయితే లైట్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి ఇక్కడ ఇటుపక్క లెటర్స్ ఇచ్చి ఇటుపక్క సమ్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మనకి పొజిషనల్ వాల్యూస్ని సమ్ చేయడమైనా లేదంటే వాటికి మల్టిప్లై చేయడమైనా ఇలా ఈ రూల్స్ అనేవి ఫాలో అవుతాయి. సో ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇటు పొజిషనల్ వాల్యూస్ సమ్ చేస్తే ఎంత అవుతుందండి? ఎల్కి ఎంత అండి? 12, ఓకి 15, టీకి 20. ఇవి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందండి? 47 కదండి. 12 + 15 + 20 అంటే 47. మరి 47కి 141కి రిలేషన్ ఏంటండి? 3 times చేస్తే కదండి 141 వస్తుంది. ఒకసారి స్పాట్ని అబ్జర్వ్ చేయండి. స్పాట్ ఎంత అండి? ఎస్ అంటే 19, పి అంటే 16, ఓ అంటే 15, టీ అంటే 20. మరి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 70 వస్తుందండి, అంతే కదండి. సో 70 × 4 చేస్తే 280 వస్తుంది. అంటే ఇక్కడ పొజిషనల్ వాల్యూస్ని సమ్ చేస్తున్నారు విత్ మల్టిప్లై అనేది ఎలా అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయనేది దాంతో మల్టిప్లై చేయడం జరుగుతుంది, అంతే కదా. సో ఒకసారి ఇక్కడ ఈ లాజిక్ అప్లై చేయండి. ఎల్ అంటే 12, ఐ అంటే 19, జీ అంటే 7, హెచ్ అంటే 8, టీ అంటే 20. మరి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 20, 40, 41, 17, 57. ఓకే, సమ్ ఎంత అంటే 57. మరి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత అండి? 5. మరి ఆన్సర్ ఎంత అండి? 285 అనేది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట, అంతేనా? అది అంతేనా అండి? కాదు, రాంగ్ ఉంది. ఏంటంటే ఇక్కడ సమ్ అనేది 56 వస్తుందండి, 57 కాదు. సో ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? మనకి 280 అవుతుందన్నమాట. ఓకే, సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటంటే 280. ఓకే, నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు ఒకసారి 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ డాగ్ అనే వర్డ్ని 67గా కోడ్ చేశారంట, బ్యాట్ అనే వర్డ్ని 22గా కోడ్ చేశారంట. అలా అయితే కౌ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి ఈ వాల్యూస్ అనేవి ఎలా కోడ్ చేశారనేది ఒకసారి లాజిక్ చూడండి. డి యొక్క పొజిషన్ వాల్యూ ఎంత అండి? 4, ఓ యొక్క పొజిషన్ వాల్యూ 15, జీ యొక్క పొజిషన్ వాల్యూ 7. సో టోటల్గా మనకి ఏంటంటే 67 తెస్తున్నారు. ఎలా అవుతుంది? వీటి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా చూడండి. 4 × 15 + 7 ఎంత అవుతుందండి? 67, అంతేనా? మరి ఈ లాజిక్ ఎక్కడ అప్లై అవుతుందో లేదు చూడండి. బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20. సో 2 × 1 2 + 20 22. ఓకే, లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ 2 లెటర్స్కి మల్టిప్లై చేస్తున్నారు, తర్వాత లెటర్ యొక్క పొజిషన్ వాల్యూకి యాడ్ చేస్తున్నారు. ఇక్కడ కౌకి అలాగే చూడండి. సి అంటే 3, ఓ అంటే 15, డబ్ల్యూ అంటే 23. మరి ఎంత అవుతుందండి? 3 15 45 + 23 అంటే ఎంత అండి? 68 కదండి ఆన్సర్. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
రామ్ అండ్ శ్యామ్ ఆర్ సిట్టింగ్. TATISIMIRE. రామ్ ఈజ్ గోయింగ్. TARASA. శ్యామ్ ఈజ్ సిట్టింగ్. SAMIRE. ఇలా ఒక పక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు, ఇంకో పక్క గ్రూప్ ఆఫ్ కోడ్స్ అనేవి ఇచ్చారు. మీకు ఇది ఫిక్షియస్ వర్డ్స్ ఆర్ చైనీస్ ప్యాటర్న్లో మీకు ఈ మోడల్ అనేది చెప్పాను ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే టార్గెట్ వర్డ్ ఏంటండి, శ్యామ్ అనే దానికి కోడ్ ఎలా చేస్తామని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. మరి శ్యామ్ అనేది కామన్గా ఉందా లేదా చూస్తారు. కామన్గా ఉందండి. ఎక్కడెక్కడ ఉందండి, ఇక్కడ శ్యామ్ ఉంది, ఇక్కడ శ్యామ్ ఉంది. మరి పైన ఉండే కోడ్స్లో, కింద ఉండే కోడ్స్లో కామన్గా ఏమేమి ఉన్నాయండి, MI ఉంది, MI ఉంది, RE ఉంది, RE ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే రెండు కోడ్స్ అనేవి అవుతున్నాయండి. మరి పక్క నుండి రెండింటిని ఎలిమినేట్ చేసుకుందామండి. చూడండి, ఈజ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మరి రెండింటిలో కూడా కామన్గా ఉండేది ఏంటండి, రెండింటిలో కూడా SA అనేది కామన్గా ఉందండి. సో ఇది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, తర్వాత సిట్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే మరి పైన రెండు కింద కామన్గా ఉండేది ఏంటంటే రెండే కోడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే ఎయిదర్ ఆర్ అనే కేసు అనేది వస్తుందండి. చూడండి, ఎయిదర్ ఆర్ అనే కేసు అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం శ్యామ్కి పర్టికులర్గా ఇదే కోడ్ని డెఫినెట్గా చెప్పలేకపోతున్నాం. మరి ఇక్కడ మనం ఏమని చెప్తామండి, MI or RE అనేది శ్యామ్కి కోడ్ వర్డ్ అంట. ఓకే, అది అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 7th క్వశ్చన్లో మనకి ఏం చెప్పిందో చూడండి. బిగ్స్ అనే వర్డ్ని 4593గా కోడ్ చేశారంట. సింగ్ అనే వర్డ్ని 9432గా కోడ్ చేశారంట. అలా అయితే Nకి ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. మరి N అనేది రెండింటిలో కూడా కామన్గా ఉందా లేదా చూస్తారు. ఉందా, లేదు. సో N ఒకటే ఇక్కడ ఉంది. ఓకే, అయితే ఇందులో ఉండే కోడ్ అనేది అంటే కోడ్ వర్డ్స్లో అంటే ఇక్కడ Nకి రిలేటెడ్గా ఉండే కోడ్ అనేది ఇందులో ఉండదు. అంటే చూడండి, ఇందులో ఉండే ఏ నెంబర్ అనేది ఇక్కడ కామన్గా లేదు అనేది అబ్జర్వ్ చేయండి. ఏ నెంబర్ అనేది కామన్గా లేదు, 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. మిగతా 943 అనేవి ఉన్నాయి. అంటే N అనేది ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి దీని యొక్క కోడ్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇందులో రిపీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు Nకి కోడ్ ఏంటండి, 2. సో ఇది మనకు ఆన్సర్. అలాగే 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి, యూ కెన్ యాడ్ CVNSPDగా కోడ్ చేశారు. యాడ్ దేర్ మనీ IOUVCBగా కోడ్ చేశారు. దేర్ బ్యాంక్ కెన్ KMUVPDగా కోడ్ చేశారు. సో ఇది ఈ ప్యాటర్న్ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి, ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చింది కాబట్టి ఇదేంటంటే మీకు హోంవర్క్గా ఇస్తున్నాను 8th క్వశ్చన్ని. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ 9th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. రిలాక్స్ అనే వర్డ్ని CPPZCగా కోడ్ చేశారు. స్టేక్ అనే వర్డ్ని SQEGMగా కోడ్ చేశారు. విండ్స్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఈ రెండింటిలో ఫాలో అయ్యే ప్యాటర్న్ బేస్ చేసుకుని విండ్స్ని కోడ్ చేయండి అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి ఇక్కడ రిలాక్స్ అనేది చూడండి, R అంటే 18, E అంటే 5, L అంటే 12, A అంటే 1, X అంటే 24. ఇవన్నీ పొజిషనల్ వాల్యూస్. C యొక్క పొజిషనల్ వాల్యూ అంటే 3, Z అంటే 26, P అంటే 16, P అంటే మళ్ళీ 16, C అంటే 3. మరి పైన ఉండే పొజిషనల్ వాల్యూస్కి కింద ఉండే పొజిషనల్ వాల్యూస్కి ఏమైనా దగ్గర రిలేషన్ ఉందా చూడండి. మనకి ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ +2 అవుతుంది, అంతేనా. అలాగే ఇక్కడ -2 అవుతుంది, ఇక్కడ -2 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మిడిల్లో మళ్ళీ +4గా వస్తుంది. మనకి ఇలా రెండే స్కోర్స్ ఎందుకు ఇస్తారంటే సేమ్ లాజిక్ అనేది అప్లై అవుతుందో లేదని చూడడానికి ఇస్తారండి. సో మరి ఇక్కడ చూడండి, S అంటే 19, T అంటే 20, A అంటే 1, K అంటే 11, E అంటే 5, M అంటే 13, G అంటే 7, E అంటే 5, Q అంటే 17, R అంటే 18. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 11 + 2 అంటే 13, 5 + 2 అంటే 7. క్రాస్ వర్డ్స్లో +2 అవుతుంది సేమ్ ఇక్కడలాగే.
అలాగే ఇక్కడ -2 ఇక్కడ -2 సేమ్ మా క్రాస్ వర్డ్స్లో -2 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మిడిల్లో +4. ఓకే, లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ 2 లెటర్స్కి కూడా క్రాస్గా -2 అవుతుంది, లాస్ట్ 2 లెటర్స్కి కూడా క్రాస్ వర్డ్స్లో +2 అవుతుంది, మిడిల్లో అయితే +4 అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వింగ్స్ ఎంత అండి? W9, N అంటే 14, D అంటే 4, S అంటే 19. మరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ -2 అవ్వాలి క్రాస్గా, సో -2 అంటే 21. ఓకే, 9కి -2 అంటే 7, Nకి అంటే +4 కదా మిడిల్లో, సో 18. ఇక్కడ Dకి పక్క +2 అంటే 6, ఇక్కడ 21, 19కి +2 అంటే 21. మరి ఇక్కడ ఏమవుతుంది? 7 అంటే G, 21 అంటే U, 18 అంటే R, 21 అంటే U, 6 అంటే F. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ కోడ్ అనమాట. అర్థమైందా? అది అందుకే మీరు ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ చూడగానే అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ అనేది చూడగానే మీకు లాజిక్ అనేది తట్టాలి అంటే ఈ లాజిక్కే అప్లై చేద్దాం అని మీకు అనిపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పొజిషనల్ వాల్యూస్ అనేవి ఫింగర్ టిప్స్ పైన ఉండాలా. అది ఒకసారి 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి కండిషనల్ మోడలింగ్ అంటే కండిషనల్ కోడింగ్ అనేది ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అనేది పైన కొన్ని నెంబర్స్ వాటి అంటే పైన కొంచెం డేటా వాటికి కోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఇలా మిక్స్డ్గా. అయితే కింద కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఈ కండిషన్స్ బేస్ చేసుకొని %987ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏముందండి? పర్సంటేజ్ అనేది సింబల్ అనేది ఉందండి. సో ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ అనేది ఎక్కడైనా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ నంబర్, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్. ఓకే, సో మనకి ఇది అనేది ఎక్కడ అప్లై అవ్వట్లేదు. తర్వాత చూడండి, ఇఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్ దెన్ ద సెకండ్ ఎలిమెంట్ టు బి కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ థర్డ్ ఎలిమెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, అంటే ఇచ్చిన డేటాలో థర్డ్ ఎలిమెంట్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అయితే ఏంటి సెకండ్ ఎలిమెంట్ కంట థర్డ్ ఎలిమెంట్కి ఏ కోడ్ అయితే ఉంటుందో అదే సెకండ్ ఎలిమెంట్కి కోడ్గా రాయమంటున్నారు. ఓకే, మరి ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్ క్యూబేనా అండి? అవునండి, పర్ఫెక్ట్ క్యూబ్. దేనికంటే పర్ఫెక్ట్ క్యూబ్ 2కి క్యూబ్ చేస్తే మనకి ఏంటంటే 8 అవుతుంది. సో ఇక్కడ మనకి థర్డ్ కండిషన్ అనేది అప్లై అవుతుంది. సో థర్డ్ కండిషన్ పరంగా మనం ఏమేం చేయాలి? ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్కి థర్డ్ ఎలిమెంట్కి ఏ కోడ్ అయితే ఉందో థర్డ్ ఎలిమెంట్ కోడ్ ఏంటంటే 8కి మనకి కోడ్ ఏంటంటే W. సో మరి ఇక్కడ 8కి W అయితే 9కి కూడా ఏమవుతుంది? W అవుతుంది. మిగతాగానే యాజ్ ఇట్ ఈజ్ పర్సంటేజ్కి J, 7కి B. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. అర్థమైందండి? అది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 11th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అరౌండ్ అనే వర్డ్ని 5218241214గా కోడ్ చేశారంట. అలాగే ఫిక్స్ అనే వర్డ్ని 63624గా కోడ్ చేశారంట. అలా అయితే ప్లాస్టిక్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ వీటికి మనం అబ్జర్వ్ చేస్తే ఇవి సింగిల్ డిజిట్స్ కాదు అని అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఆర్కి 18 తీసుకోవచ్చు, ఎన్కి 14 తీసుకోవచ్చు, డీకి 4 తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఎఫ్కి 6 తీసుకోవచ్చు, ఎక్స్కి 24 తీసుకోవచ్చు. మనకి డిఫరెంట్గా ఉండేవి ఏంటంటే వొవెల్స్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి వాడు వొవెల్స్కి వేరేగా కోడ్ చేసి కాన్సోనెంట్కి యాజ్ యూజువల్ పొజిషనల్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంతేనా? మరి ఇక్కడ వొవెల్స్ని ఎలా కోడ్ చేశారండి? ఏ అంటే 52 అంట, ఓ అంటే 24 అంట, యు అంటే 12 అంట. ఓకే, మరి ఏ యొక్క ఆపోజిట్ వాల్యూ ఎంత అండి? ఏంటండి? జెడ్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 26. మరి 26కి 52కి 26 × 2. ఓకే, ఆపోజిట్ లెటర్ ఎంత అండి? ఎల్. మరి దీని యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 12. సో 12 × 2 24. యూ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటండి? ఎఫ్. మరి ఎఫ్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 6 × 2 12. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటంటుంది? ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అంటే 18 × 2 36. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి
వొవెల్స్ వచ్చినప్పుడు వాటి యొక్క ఆపోజిట్ లెటర్ని తీసుకొని దాని యొక్క పొజిషనల్ వాల్యూస్ని డబుల్ చేస్తున్నారు. కాన్సోనెంట్స్ అయితే యాజ్ యూజువల్ పొజిషనల్ వాల్యూస్ అనేవి వేస్తున్నారు. మరి ఆ విధంగా ప్లాస్టిక్ అనే వర్డ్ని సాల్వ్ చేస్తే చూడండి, పి అంటే కాన్సోనెంట్ కాబట్టి 16, ఎల్ అనేది కాన్సోనెంట్ కాబట్టి 12, ఏ అనేది వొవెల్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసినట్టు దీన్ని డైరెక్ట్గా 52 వేసుకుందాం. ఓకే, దీని యొక్క ఆపోజిట్ లెటర్ జెడ్ యొక్క పొజిషన్ వాల్యూ 26, 26 × 2 52. మరి ఎస్ కాన్సోనెంట్ అంటే 19, టీ కాన్సోనెంట్ అంటే 20, ఐ వొవెల్ అంటే ఆపోజిట్ లెటర్ ఏమండి ఐకి ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంతండి 18 × 2 అంటే 36. మరి సి కాన్సోనెంట్ అంటే 3. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. ఒకసారి ఈ మోడల్ అనేది నీట్గా అబ్జర్వ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి తర్వాత 12th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12th క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు మనం వెంటనే ముందు పొజిషనల్ వాల్యూస్ వేసేసుకుందాం. హెచ్ అంటే 8, ఐ అంటే 9, జీ అంటే 7, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, వై అంటే 25. మీరు ఎలా స్పీడ్గా వస్తూ ఉండాలా. హెచ్ అంటే 8, ఓ అంటే 15, వై అంటే 25, హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, జీ అంటే 7. ఓకే, మరి పైన కింద వాల్యూస్కి ఏమైనా దగ్గర రిలేషన్ ఉందా అండి? చూడండి, యాక్చువల్గా అయితే మనకి అంటే పొజిషనల్ వాల్యూస్ కూడా అవసరం లేదు, కాకపోతే తీసుకున్నాం. ఏమైంది ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8, 25. అంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చిన వాల్యూస్ని ఫ్రాగ్మెంట్స్గా చేసి అంటే ఇచ్చిన లెటర్స్ని ఫ్రాగ్మెంట్గా చేసి రివర్స్ చేసి మిడిల్లో ఉండేదానికి ఆపోజిట్ లెటర్ ఇస్తున్నారండి. చూడండి, ఐకి ఆర్, ఎల్కి ఓ. సేమ్ ఇక్కడ కూడా అలా అప్లై అవుతుందో చూడండి, సిసిఈఈ, ఎల్కి ఓ ఆపోజిట్ లెటర్, వివిఆర్ఆర్, ఈకి వి ఆపోజిట్ లెటర్. ఓకే, సేమ్ ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ చేసుకోండి. ఓ ఇక్కడ ఓ, ఇక్కడ హెచ్, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్ అంటే రివర్స్ చేసి రాసిన సేమ్ వస్తుంది. సో ఇది మనకేంటంటే కోడ్ అనమాట. అర్థమైందండి అది. మరి 13th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 13th క్వశ్చన్ మనకి ఏం చెప్తున్నారు చూడండి, థ్రైల్స్ అనే వర్డ్ని SIUHRDUగా కోడ్ చేశారంట. అలా అయితే సోల్ఫుల్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మరి టీ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి 20, హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, ఐ అంటే 9, వి అంటే 22, ఈ అంటే 5, ఎస్ అంటే 19. ఇక్కడ యూ అంటే 21, డి అంటే 4, ఆర్ అంటే 18, హెచ్ అంటే 8, యూ అంటే 21, ఐ అంటే 9, ఎస్ అంటే 19. మరి ఇక్కడ ఏమిటండి కామన్గా ఉండే కోడ్ అంటే లాజిక్ ఏమవుతుందో చూడండి. పైన ఉండే పొజిషనల్ వాల్యూస్ కింద ఉండే పొజిషనల్ వాల్యూస్ ఏమైనా దగ్గరలో ఉన్నాయా చూడండి. సో సాధారణంగా చూడండి, ఇక్కడ 8 + 1 9, 20 + 1 21, 18 + 1 19. ఇక్కడ చూడండి 22 - 1, 5 - 1, 19 - 1. ఓకే, ఇటు పక్క ఏమవుతుందంటే క్రాస్ వర్డ్స్లో +1 అవుతుంది, ఇటు పక్క క్రాస్ వర్డ్స్లో -1 అవుతుంది. మిడిల్లో ఉండేది ఏమవుతుందంటే -1 వస్తుంది. మరి ఇక్కడ అలాగే అబ్జర్వ్ చేయండి, సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి అలాగే అప్లై చేసుకుందాం. చూడండి, ఎస్కి క్రాస్గా +1 అంటే ఎస్ అంటే 19, ఓ అంటే 15, యూ అంటే 21. మరి ఎస్కి +1 అంటే 20 అంటే 19 + 1 అంటే 20 అంటే టీ, ఓకి +1 అంటే 16 అంటే పి, యూ +1 అంటే 22 అంటే వి. ఓకే, ఇక్కడ ఇది ఏంటంటే -1 అంటే కే. ఇక్కడ సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇటు పక్క వచ్చేటప్పుడు ఏమవుతుంది -1 అవుతుంది క్రాస్ వర్డ్స్లో. ఎఫ్ అంటే 6, యూ అంటే 21, ఎల్ అంటే 12. మరి ఎఫ్ 6 - 1 అంటే 5 అంటే ఈ, 21 - 1 అంటే 20 అంటే టీ, 12 - 1 అంటే 11 అంటే కే. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. అర్థమైందా అది. మరి నెక్స్ట్ ఒకసారి 14th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి 14th క్వశ్చన్ చూడండి. డాక్టర్ అనే వర్డ్ని ILHYLWగా కోడ్ చేస్తారంట. అలా అయితే లాయర్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఫాలో అయ్యే లాజిక్ని దీనిపైకి అప్లై చేసేయడమే. మరి ఇక్కడ చూడండి, డి అంటే పొజిషనల్ వాల్యూ ఎంత అండి 4, ఓ అంటే 15, సి అంటే 3, టీ అంటే 20, ఓ అంటే 15, ఆర్ అంటే 18. మరి డబ్ల్యూ అంటే 23, ఎల్ అంటే 12, వై అంటే 25, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, ఐ అంటే 9. మరి ఇక్కడ ఏమవుతుందో చూడండి సాధారణంగా. సో ఇక్కడ 4కి 9కి +5, 15కి 12కి -3.
అంతే కదండి. 3కి 8కి +5, 20కి 25కి +5. మరి ఇక్కడ +5 -3 మళ్ళీ +5 వచ్చింది. ఓకే, ఎక్కడ వస్తుంది చూడండి, -3 -5 సారీ +5. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే +5 -3 +5 -3 మిడిల్లో అనేవి +5 అవుతున్నాయి. సో సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ L అంటే 12, A అంటే 1, W అంటే 23, Y అంటే 25, E అంటే 5, R అంటే 18. మరి ఇక్కడ ఫస్ట్ +5 అంటే 17 అంటే Q. ఇక్కడ -3 అంటే ఏమవుతుందండి, -3 అంటే 24 అంటే X. ఇక్కడ ఏమవుతుంది +5 అంటే 28 అంటే 26 పైన ఒక 2 లెటర్స్ అనేవి ఎక్కువ, అంటే Z తర్వాత 2 లెటర్స్ అంటే B వస్తుందండి. తర్వాత Yకి +5 అంటే 25కి +5 అంటే ఎంతండి 30, అంటే 26 పైన ఇంకా ఒక 4 లెటర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. 4 లెటర్స్ అనేవి అంటే చూడండి D అనమాట. తర్వాత ఈకి ఏమవుతుంది -3 అంటే ఏమవుతుంది 2 అంటే B. తర్వాత +5 అంటే 23 అంటే W. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. మరి ఒకసారి 15th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 15th క్వశ్చన్, సో ఇది మీకేంటంటే హోంవర్క్ క్వశ్చన్ అండి. నీట్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పటివరకు విన్న క్లాస్ అనేది మీకు నీట్గా అర్థమయ్యి ఉంటే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. సాల్వ్ చేసి లొకాలిటీ అనే వర్డ్కి కోడింగ్ అనేది ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, ఇవి ఇవాళ టాప్ 45లో సెకండ్ 15 క్వశ్చన్స్ అనమాట. మరి రేపటి కంటిన్యూషన్లో మనం ఏం చెప్తామంటే రిమైనింగ్ 15 క్వశ్చన్స్ అనేవి చెప్పేసుకొని కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ని క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకొక టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ.